వారాహి నవరాత్రుల సందర్భంగా అష్టైశ్వర్యాల కొరకై అత్యంత శక్తివంతమైన శ్రీ వారాహి పాశుపత హోమం సంప్రదించండి. నమస్తే, నేను మీ గాయత్రి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు ముల్లపూడి సత్యనారాయణ గారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్కారం మా గాయత్రి. గురుగారు, హెచ్పివి అనే వైరల్ ఒక ఇన్ఫెక్షన్ ఎక్కువగా ఆడవారికి వస్తుంది. ఇలాంటి ఇన్ఫెక్షన్కి ఎలాంటి సిమ్టమ్స్ కూడా ఉండవు అని విన్నాము. మళ్ళీ ఇలాంటి అంటే ఆడవాళ్ళు ఎక్కువగా వస్తాయి కాబట్టి ఆడవారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఈ వైరల్ ఇన్ఫెక్షన్కి ఏ గ్రహాలు కారణం అంటారో ఒకసారి తెలియజేయండి. ఈ హెచ్పివి లాంటి హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ ఈ ఇన్ఫెక్షన్ పేరు. ఇది ఎక్కువగా కోల్డ్ కంట్రీస్లో వస్తుంది. అమెరికా లాంటి కంట్రీస్లో ఇప్పుడు కరోనా వచ్చింది మనకి. కరోనా అది కాంటాజియస్ డిసీజ్ అంటారు. ఇది కూడా అంటువ్యాధే, కాంటాజియస్ డిసీజ్. సో స్కిన్ టు స్కిన్ డిసీజ్, స్ప్రెడ్ అయ్యేటటువంటి డిసీజ్. సో ఇక్కడ ఏమవుతుందంటే దీని అంతటికి కారకులు ఎవర్రా అంటే శుక్రుడు, రాహువు, కేతు. శుక్రుడు, రాహు, కేతు. ఈ మూడు గ్రహాలు కాంబినేషన్లో రెండు గ్రహాలు కనుక వీక్గా ఉన్నట్లయితే తప్పకుండా ఇటువంటి అంటువ్యాధులు రావడానికి అవకాశాలు ఉన్నాయి. ఓకే, ఏ గ్రహాలు వీక్గా ఉంటే? శుక్రుడు కానీ కేతు కానీ, లేదా మూడిట్లో శుక్రుడు కానీ రాహు కానీ, ఇలా ఏదో ఒక రెండు గ్రహాలు మీకు వీక్గా ఉన్నప్పుడు తప్పకుండా ఇట్లాంటి క్రానిక్ డిజీజెస్గా మారడానికి అవకాశాలు ఉంటాయి, అంటువ్యాధులు అవడానికి. అంటే ఇవంతా కూడా రాహుకేతులు అంటే క్రిములు అనమాట, వైరాలజీ మనం చెప్తాం. సో అక్కడ ఈ యొక్క వ్యాధుల్లో మనకి ఏమవుతుందంటే అమెరికా లాంటి దేశాల్లో పాపం ఇన్సూరెన్స్లు ఉంటాయి వాళ్ళకి. ప్రతి సంవత్సరం ఈ టెస్టులు చేసుకోవాలి వాళ్ళు, లేకపోతే ఇన్సూరెన్స్ పోతుంది ఆ సంవత్సరానికి. అందుకని కోల్డ్ కంట్రీ కాబట్టి వీటికి నువ్వు అన్నట్టుగా అసిమ్టోమస్, ఇది సిమ్టమ్స్ ఉండవు. సో ముందుగా జాగ్రత్త పడదామంటే ఏ విధంగా అయితే క్యాన్సర్ వస్తుందో, క్యాన్సర్ ముందు తెలుసుకోవచ్చా? తెలుసుకోలేము కదా. స్టేజ్ 1లోనో, ఫేజ్ 2లోనో, 3లోనో, 4th స్టేజ్ అని అంటూ ఉంటాం. ఈ వ్యాధి వల్ల క్యాన్సర్ కూడా వచ్చే అవకాశం ఉంది. గర్భసంచి క్యాన్సర్, సెర్విక్ క్యాన్సర్ అంటాం, థ్రోట్ క్యాన్సర్ కూడా వస్తుంది. సో ఇలాంటి క్యాన్సర్ అవడానికి ఈ యొక్క రాహువు, కేతువు, శుక్రుడు మూడు గ్రహాల్లో. ఇంకా డీప్గా వెళితే శని యొక్క పరిస్థితిని బట్టి కూడా ఉంటుందన్నమాట. శని వీక్గా ఉన్నా కూడా. అందువలన ఇది మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అందువల్లనే ప్రభుత్వాలు అన్నీ కూడా చాలా కట్టుదిట్టమైనటువంటి ప్రచారం చేస్తున్నారు. ఇప్పుడు సెక్స్ ఎడ్యుకేషన్ అనేటటువంటిది మనకి స్కూల్లో పాఠాల్లో అమెరికా లాంటి దేశాల్లో ఉంటాయి. అలా వాటి మీద అవేర్నెస్ ఉండాలన్నమాట. సో ఇక్కడ ముఖ్యంగా ఈ యొక్క వెనిరాలజీలో మనకి అక్కడ ఏంటంటే ప్రాబ్లమ్స్ గతంలో ఫస్ట్లో ఈ యొక్క గనేరియా, సిఫిలిస్ అనేటటువంటి వ్యాధులు ఉండేవి. అవి కూడా రాహుకేతువుల వల్లే వస్తాయి. ఆ తర్వాత ట్రాన్స్ఫర్మ్ అయ్యి అది ఎయిడ్స్ రూపంలో కొంతకాలం అసలు దీనికి మందే లేదు అన్నారు. తర్వాత వాటిలంతటికి అవే మాయమైపోతాయి ఆ వ్యాధులు. ఇప్పుడు ఇది కూడా అంతే, హెచ్పివి వైరస్ కూడా అంతే. దానంతకదే బాడీయే క్యూర్ చేసేసుకుంటుంది. సో ఇక్కడ స్పెసిఫిక్గా దీనికి మెడిసిన్స్ లేవమ్మా. ఏ విధంగా అయితే తర్వాత రానున్న కాలంలో కరోనా వచ్చి మనకి మెడిసిన్స్ లేవో, సింపుల్ పారాసెటమాల్ ట్యాబ్లెట్, ఆ ట్యాబ్లెట్తోనే మనకి వైద్యం చేశారు. యాంటీబయాటిక్స్, ఎరిథ్రోమైసిన్ ఇలాంటి మెడిసిన్స్ అన్నీ కూడా వాడిచ్చారు. ఆ విధంగా దీనికి కూడా ఏ విధమైనటువంటి మెడికేషన్ లేదు. కాబట్టి మనం ప్రివెన్షన్ జాగ్రత్తగా చూసుకోవాలి. అండ్ మిగతా పరంగా జాగ్రత్తలు తీసుకోవడము మనం చేసుకోవడం ద్వారా ఇక్కడ మనము ఈ యొక్క శుక్రుడు కానీ, రాహువు కానీ, కేతువు కానీ, శని కానీ వీటిల్లో ఏ రెండు గ్రహాలు బాగా లేకపోయినప్పటికీ ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. కాబట్టి శుక్రుడు అంటే ఏంటి? బాడీ, జెనిటల్ ఆర్గన్స్కి అధిపతి, ఆయన మర్మాంగాలకు అధిపతి శుక్రుడు. అందువల్లనే మనకి ఈ శుక్రుడికి చక్కగా మనము జపం చేసుకోవాలి. ఈ శుక్రుడు ఎవరు? లక్ష్మీదేవి యొక్క అన్నగారు, భృగు మహర్షి యొక్క కుమారుడు. అందువలన అంత గొప్ప స్థాయి ఉన్నటువంటి వాడు. వీళ్ళకి శుక్రాచార్యుల వారికి సంబంధించి బ్రహ్మాండమైనటువంటి క్షేత్రం ఉందన్నమాట. అనంతపూర్ జిల్లాలో వజ్రకరూర్ అనే ఒక ఊరుంది. ఆ ఊరిలో అంతా కూడా డైమండ్సే. ఎక్కడ కేజీఎఫ్ సినిమా చూసావా? ఆ సినిమాలో అంతా బంగారమే. కోలార్ గోల్డ్ మైన్స్ ఏ విధంగా అయితే ఉందో, ఒక ఆవిడ నాకు ఫోన్ చేసి, గురుగారండి మేము బంగారం మీద పడుకుంటామండి రోజును అంది. బంగారం మీద పడుకోవడం ఏంటమ్మా అన్నాను. కోలార్ గోల్డ్ మైన్స్ భూమి కింద. ఇప్పుడు మనకి పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాములు వారు చెప్పారు 2026 సంవత్సరంలో
రాయలసీమ రతనాల సీమ అవుతుంది అన్నారు, వచ్చేసింది బంగారం సీమ అయిపోయింది, కాలజ్ఞానం నిజమైపోయింది. ఇప్పుడు మనకి జొన్నగిరి, ఆదోని దగ్గర ఉన్నటువంటి జొన్నగిరిలో మనకి గోల్డ్ మైన్ ఏర్పడింది, ప్రైవేట్ మైన్. ఫస్ట్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఏషియా కాంటినెంట్లో మొట్టమొదటిసారిగా ఈ యొక్క బంగారాన్ని ప్రైవేట్ మైనింగ్ సంస్థకి ఇచ్చారు. చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి ఓపెనింగ్ చేసి వచ్చారు మొన్న. అంటే శుక్రుడు ఏం చేయాలంటే ఇది లేదు కాబట్టి వజ్రకరూర్ అనేటటువంటి ఊరికెళ్ళి ఆ డైమండ్స్ ఎక్కడ పడితే అక్కడ దొరుకుతాయని మనం చూస్తూ ఉంటాం కదా, అది అక్కడ గోల్డ్ మైన్స్ డైమండ్ సర్చింగ్ ఆపరేషన్ కూడా చేశారు 1950s జవహర్లాల్ నెహ్రూ టైంలో నుంచి, అప్పటి నుంచి ఇప్పుడు దాకా కూడా. కాబట్టి అక్కడ వెళ్ళి మనం చక్కగా జపం చేసుకోవాలి, వజ్రకరూర్లో శుక్రాచార్యుడి యొక్క జపం చేసుకోవాలి. చేసుకున్నట్లయితే తప్పకుండా ఈ యొక్క రోగాలు తగ్గిపోతాయి. ఇకపోతే రాహుకేతువులకి జపం మామూలే శనికి. తర్వాత శనీశ్వరుడికి శని సింగనాపూర్ కానీ, లేదా మందపల్లి మన తూర్పుగోదావరి జిల్లాలో మాందాపురం వికారాబాద్ వెళ్ళే దారిలో శని సింగనాపూర్, మన షిరిడీలో శని సింగనాపూర్లో ఈ యొక్క శనీశ్వరుడికి తైలాభిషేకం చేసుకోవచ్చు. ఈ అభిషేకాలు చేసి నల్లని వస్త్రాలు శనివారం నాడు ధరించి నూనె లేకుండా భోజనం చేసి ఒంటిపూట భోజనము, ఆ తర్వాత రైస్ లేకుండా చేసుకోవడము, ఇలా చేసుకున్నట్లయితే బ్రహ్మాండంగా ఉంటుంది. ఇలాంటి వ్యాధులన్నీ కూడా రాకుండా ఉంటుంది. అలాగే గాణగాపుర క్షేత్రంలో స్వయంభూగా వెలిసినటువంటి శనీశ్వర స్వామివారు ఉన్నారు కల్లేశ్వరంలో, ఆయన యొక్క దర్శనం చేసుకున్నా చాలు సరిపోతుంది. ఇలా ఈయన ఒక టెంపుల్ దర్శనం, వీళ్ళ నేను చెప్పిన టెంపుల్లో ఏదో ఒక టెంపుల్ దర్శనం అండ్ మంత్రం ఓం శుక్రాయ నమః, సింపుల్ మంత్రం శుక్రగ్రహాన్ని. ఇంకా వీళ్ళు ఇంకా డెవలప్ చేసుకోవాలి అనుకుంటే శుక్ర అష్టోత్తరాలు, శుక్ర పూజలు ఇవన్నీ కూడా చేసుకోవడం ద్వారా ఈ హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ అనేటటువంటి వ్యాధి తగ్గిపోతుందమ్మా. అంటే మెడికేషన్ అనేటటువంటిది లేదు, ఓన్లీ ఎక్సెప్ట్ టేకింగ్ సమ్ యాంటీబయాటిక్స్ అండ్ పారాసెటమాల్ ట్యాబ్లెట్లే మనకి. ఇప్పుడు సర్వ ఔషధం అని అంటారు తులసి చెట్టుని, సర్వరోగ నివారిణి ఏంటది, ఒక టీ తాగడం, తులసి చెట్టు రసం వేసుకోవడం, బ్లాక్ టీ తాగడం ఎట్లాగో ఆ విధంగా మనకి ఈ యొక్క శుక్రగ్రహానికి మనం చేసుకున్నట్లయితే ఈ వ్యాధులు ఫ్యూచర్లో రావు. ఈ మంత్రాలు, ఈ జపాల వల్ల, ఈ యొక్క ఆరాధన వల్ల, ఆ వజ్రకరూరు మీద చేసుకున్నటువంటి జపము ఇదంతా కూడా తప్పకుండా వీళ్ళకి మంచి ఫలితాలు ఇస్తుందమ్మా. తప్పకుండా గురుగారు. హెచ్పివి వ్యాధి ఏ గ్రహాలు సరి లేకపోవడం వల్ల ఈ వ్యాధి వచ్చే అవకాశం ఉంది, అలానే ఈ గ్రహాలని శాంతిపరచుకోవడం ఎలా అని ఎంతో చక్కగా తెలియజేసినందుకు ధన్యవాదాలు. చూసారు కదా, మా వీడియో తప్పకుండా మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. అలా అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.